త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఓ సినిమా చేస్తున్నాడని గత ఏడాది చివర్లో ఎప్పుడైతే ఓ ప్రకటన వచ్చిందో అప్పటి నుంచి అనేక ఊహాగానాలు ప్రచారంలోకి వచ్చాయి. ముఖ్యంగా మళ్లీ తెలుగు సినిమాలలో ముఖ్య పాత్రలు పోషిస్తున్న మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ ఈ సినిమాలోనూ ఓ కీ రోల్ ప్లే చేయబోతున్నాడని వార్తలొచ్చాయి. అయితే త్రివిక్రమ్ అండ్ కో మాత్రం ఎప్పుడూ ఈ వార్తలపై అధికారికంగా స్పందించలేదు. ఇదిలా ఉంటే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నిర్మాత రాధాకృష్ణతో కలిసి త్రివేంద్రం వెళ్లిన త్రివిక్రమ్ అక్కడ తన తదుపరి సినిమాకి సంబంధించిన స్టోరీని మోహన్ లాల్ కి వినిపించినట్లు తెలుస్తుంది. త్రివిక్రమ్ చెప్పిన స్టోరీ విన్న మోహన్ లాల్ కూడా బాగా ఇంప్రెస్ అయినట్లుగా ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇందుకే మోహన్ లాల్ ఈ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా లేదా అనేది ఇక అధికారికంగా తెలియాల్సి ఉంది.